దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గాయని మురిసేలోపే ఓ షాక్ ఇచ్చే వార్త తెరపైకొచ్చింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పసిడి ధరలు మళ్లీ దూసుకుపోనున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతతో బంగారానికి డిమాండ్ పెరిగి వచ్చే దీపావళి నాటికి తులం బంగారం ధర 78,000 మార్క్ దాటే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పండుగల సీజన్ స్టార్ట్ అయింది. దీంతో దసరా దీపావళి సమయాల్లో పసిడి కొనుగోళ్లు పొందుకుంటాయి. ఇది ధరలు పెరిగేందుకు కారణమవుతుందని చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముందు పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 1% వడ్డీ రేటు తగ్గించిన ఫెడరల్ రిజర్వ్ ఏడాది చివరి నాటికి మరో 1% కోత పెట్టే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత వచ్చే ఏడాది అంటే 2025 తొలి నాళ్లలోనే మరో 1% తగ్గించే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చింది. ఈ అంచనాల నేపథ్యంలో డాలర్ విలువ మరింత తగ్గి బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగనుంది. డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారంలోకి పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. అది పసిడి ధరలు పెరిగేందుకు కారణమవుతుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధరలు ఆల్ టైమ్ హై వద్దే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తగ్గినట్లు కనిపించినా రాబోయే రోజుల్లో మళ్లీ పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఆల్ టైమ్ గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో తాజాగా హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹600 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹666 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹68,850 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర ₹75,110గా నమోదైంది. దీంతో మరోసారి 75,000 మార్కును చాటింది. మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ₹97,500గా ఉంది.